గురుగారు అన్ని రాసుల లాగానే మిథున రాశి వాళ్ళకి ఈ మే నెలలో ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి చెప్తారా? ఇందులో మే మంత్లో వీళ్ళకి ఎలా ఉంటుందండి, 15వ తారీఖు వరకు ధనలాభం బాగా ఉంటుంది. ఆ తర్వాత 12వ ఇంట్లో ఉండటం వల్ల ధనచ్ఛేదము, స్థాననాశనం అని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ నుంచి వచ్చే ఒక 2 months వీళ్ళకి ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఇబ్బందిగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కొంచెం కేర్ఫుల్గా పరిహారాలు అవి చేసుకోవడం ఎంతైనా ఇంపార్టెంట్. తర్వాత గురువు వల్ల వీళ్ళకి 12వ ఇంటి వల్ల దుఃఖ భయం ఉంటే దాని నుంచి గురువు మారటం వల్ల చక్కగా ఉంటారండి. గురువు వీళ్ళకి ఏమని చెప్తారంటే తను ఇచ్చే బాధలు పెట్టకుండా నార్మల్గా ఉండేసి ధన ప్రవాహాన్ని తీసుకొస్తూ ఉన్నారనమాట. అయితే వీళ్ళకి తర్వాత ధనచ్ఛేదం, విపరీతంగా ధనం ఖర్చు అవ్వటం, ప్రాపర్టీ లాస్ అవుతూ ఉంటుంది. తర్వాత ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి కలహము, గొడవలు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుష్టిగా, ఆరోగ్యంగా, హెల్తీగా ఉండాలి, కానీ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రకంగా కనుక చూసుకుంటే వచ్చే 2 months ఆర్ 45 days మనకి ఈ అక్షయ తృతీయ దగ్గర నుంచి వీళ్ళు ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అన్నమాట. సో మనకి సూర్యుడు ఏమవుతుందంటే అండి 12వ ఇంట్లో వాళ్ళకి ఉండటం వల్ల ఏమవుతుందంటే స్వస్థాన నాశనం చేయవు. అది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. చాలా కాల్స్ కూడా నాకు వచ్చేస్తున్నాయి వేరే రాశి వాళ్ళకి లాస్ట్ మంత్. ఎందుకంటే ఎవ్రీ మంత్ సూర్యుడు మారుతూ ఉండటం వల్ల ఆ రాశిలో జరిగిన ఎక్స్పీరియన్స్ ఇక్కడ కూడా వీళ్ళకి యూజ్ అవుతాయి. ఒక కేస్ స్టడీ లాగా మనం డిస్కస్ కూడా చేసుకుందాం. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే స్వస్థాన నాశనం చేయవ, బంధు రోగ ధన వ్యయం, ప్రాణ పర్యంతమాపత్తి, అవమానం వ్యయే రవ్వు అని చెప్తూ ఉంటారు. 12వ ఇంట్లో కనుక సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే స్వస్థాన నాశనం చేయవ అంటే వాళ్ళ యొక్క జాబ్ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ యొక్క స్టేటస్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధు రోగ ధన వ్యయం, బంధువుల వల్ల కానీ రోగాల వల్ల కానీ ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రాణ పర్యంతమాపత్తి, అవమానం, ప్రాణం పోయే అంతగా లాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవమానం జరుగుతూ ఉంటుంది వ్యయంలో రవి ఉండటం వల్ల.